లూయిస్ 13 పిజ్జా. ఈ పిజ్జా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జాగా పిలువబడుతుంది. దీని ధర అక్షరాల 77 లక్షల రూపాయల వరకు ఉంటుంది. లూయిస్ 13 పిజ్జాలో అరుదైన పదార్థాలు వాడటం వల్లే ఈ పిజ్జా అంత ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ 77 లక్షల లూయిస్ 13 పిజ్జాను ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినొచ్చు అని అనుకుంటే మీరు పొరపడట్టే. ఎందుకంటే దీన్ని కేవలం ఇద్దరు మాత్రమే తినడానికి సరిపోతుంది. ఇటలీకి చెందిన పిజ్జా తయారీ నిపుణుడు రెనాల్డో వయోలా తన బృందంతో కలిసి ఈ పిజ్జాను తయారు చేశాడు. ఈ పిజ్జా తయారు చేయడం కోసం అరుదుగా దొరికే పదార్థాలను ఇందులో ఉపయోగించాడు. అందులో భాగంగా ఆస్ట్రేలియన్ పింక్ సాల్ట్, బ్లాక్ కైవర్ షాంపైన్, మెజరెల్లా చీజ్, అలాగే వైన్ లో నానబెట్టిన పీతల మాంసం, అలాగే సముద్రం మధ్య భాగంలో దొరికే రొయ్యలు ఈ పిజ్జా తయారీకి ఉపయోగించాడు. ఈ పిజ్జా ఐరోపా ఖండంలోనే చాలా అరుదుగా లభించే పిజ్జాగా పిలువబడుతుంది. అంతేకాదు మిడతలను కూడా ఈ పిజ్జాకి టాపింగ్స్ గా ఉపయోగిస్తారు. ఈ మిడతలు యూరోప్ లో చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని ఓ పద్ధతిలో ఉడికించి పిజ్జా టాపింగ్స్ గా ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ 77 లక్షల పిజ్జాని గనక మీ ఊర్లో ఉండే ఫ్రెండ్ కోసం తీసుకెళ్లి తినాలనిపిస్తే వెంటనే ఆ పిజ్జా తీసుకొని మీ మొఖాన్ని కొట్టి వచ్చేస్తారు. ఈ పిజ్జాలన్నీ ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్స్ కే తయారు చేస్తారు. ఇక నెంబర్ 2, 24 క్యారెట్ గోల్డ్ పిజ్జా. ఈ పిజ్జాని అమెరికా దేశంలోని న్యూయార్క్ లో ఉన్న ఇండస్ట్రీ కిచెన్ రెస్టారెంట్ వారు తయారు చేశారు. ఎన్ని కోట్లు పోసి తిన్నా చివరికి తినేది పిండితో చేసిన ఆ రొట్టె ముక్కే అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ పిజ్జాలో వేసే ఇంగ్రీడియంట్స్ కనుక మీరు వింటే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ పిజ్జా తయారు చేయడానికి ఇంగ్లాండ్ నుండి వైన్, ఫ్రాన్స్ నుండి చికెన్, అలాగే పొటాటోస్, అలాగే మిగతా ఇతర ఇంగ్రీడియంట్స్ ని వేరే ఇతర దేశాల నుండి తెప్పించుకుంటుందట. ఈ పిజ్జాలో తినగలిగే ఎడిబుల్ 24 క్యారెట్ల బంగారు తాపడాలను ఈ పిజ్జా పై అలంకరిస్తారు. దీన్ని గోల్డెన్ గార్లిక్ నాట్ పిజ్జా అని అంటారు. ఈ బంగారంతో తయారు చేసిన పిజ్జా అక్షరాల 13,50,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికన్నా 10 తులాల బంగారమే కొనుక్కోవచ్చు. నెంబర్ 3, హగ్గీస్ పిజ్జా. హగ్గీస్ అనగానే చిన్నపిల్లలు డైపర్ కోసం వాడే హగ్గీస్ అనుకోగలరు. ఇది బంగారంతో తయారు చేసిన హగ్గీస్ పిజ్జా. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన పిజ్జాగా కూడా పిలువబడుతుంది. దీని యొక్క ధర దాదాపు $4,200 వరకు ఉంటుంది. అంటే దాదాపు 2,60,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ పిజ్జాని పిజ్జా రాయల్ 007 అని కూడా అంటారు. ఈ పిజ్జా న్యూయార్క్ నగరంలోని డొమినికా క్రోలా రెస్టారెంట్ లో తయారు చేశారు. ఈ పిజ్జా తయారు చేయడానికి 24 క్యారెట్ల గోల్డ్ డస్ట్ ని టాపింగ్ గా వేశారు. అలాగే సోక్డ్ క్యావియర్ చాంపైన్ కూడా ఇందులో యూజ్ చేశారు. అలాగే సముద్రంలో దొరికే పీతల్ని, అలాగే 100 సంవత్సరాల క్రితం దొరికే కాగ్నాగ్ వైన్ ని కూడా ఇందులో వేశారు. నెంబర్ 4, ఫవిట్టా ఫ్యామిలీ పిజ్జా. ఈ పిజ్జాను కూడా న్యూయార్క్ లోని హెన్రిట్టా రెస్టారెంట్ వారు తయారు చేశారు. ఈ పిజ్జాని పిజ్జా ఫర్ లవర్స్ అని కూడా అంటారు. ఈ పిజ్జా చూడడానికి లవ్ షేప్ లో ఉంటుంది. దీని యొక్క ధర దాదాపు $8,200 వరకు ఉంటుంది. అంటే దాదాపు 6 లక్షల వరకు ఉంటుంది. ఈ పిజ్జాలో డైమండ్స్ చల్లారు. ఏంటి, డైమండ్ తో చేశారా? డైమండ్ తో చేసిన పిజ్జాలు తింటే చచ్చిపోతారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే డైమండ్లు కూడా రాళ్ళు కాబట్టి. బంగారం అయితే తినగలిగే పూత పూయించే బంగారాన్ని తినొచ్చు, కానీ డైమండ్స్ ని ఎలా తింటాం అని అనుకుంటున్నారు కదా. దీనికి ఈ ధర దాంట్లో ఉన్న డైమండ్స్ వల్ల రాలేదు. ఈ పిజ్జాలో అన్ని పిజ్జాల్లో వేసే నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. కానీ ఎవరైనా ప్రేమించుకునేవారు ఈ పిజ్జాకి వచ్చినప్పుడు అందులో ఒక డైమండ్ రింగ్ ని ఉంచుతారు. ఎవరైనా వారికి ప్రపోజ్ చేయాలనుకుంటే ఈ పిజ్జాలోని డైమండ్ రింగ్ తీసి వారికి ప్రపోజ్ చేసే విధంగా ఈ పిజ్జాను తయారు చేశారు. అందులో డైమండ్ రింగ్ రేటు తప్పించి ఈ పిజ్జా రేటు నార్మల్ గానే ఉంటుంది. ఇక నెంబర్ 5, మేజ్ పిజ్జా. ఈ పిజ్జా లండన్ లోని రామ్సే రెస్టారెంట్ లో తయారు చేస్తారు. ఈ పిజ్జాలో ఇటాలియన్ ఆనియన్, అలాగే టర్ఫుల్ పేస్ట్, అలాగే బఫెలో, మొజారెల్లే, ఫాంటైన్ చీజ్, పాన్సెటా, కేప్ మష్రూమ్స్, అలాగే ఫ్రెష్ హెల్ప్ తో తయారు చేయబడింది. దీని యొక్క ధర దాదాపు 6.5 లక్షల వరకు ఉంటుంది. చూశారు కదా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో.